నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో కొత్త తరహా రాజకీయం. పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఆసక్తికరంగా మారిన పిఠాపురం రాజకీయం. పవన్ ను ఓడించామన్న వారు ఇప్పుడు అక్కడికొచ్చారా అంటూ సెటర్లు వేసుకుంటున్న వైనం. ఆయనోళ్లకు ఆకుల్లో కానోళ్ళకి కంచంలో పెట్టడం అంటే ఇదేనని అనుచరులతో ప్రస్తావిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. నియోజకవర్గంలో అసలు కొత్త ఈక్వేషన్ ఏంటి? గిల్లి కజ్జాలు సెట్ అవడం అంత సులువా? మాజీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధ్యమేనా? పెండెం దొరబాబు చేరికతో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చెక్ పెట్టినట్లవుతుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరికి చెక్ పెట్టబోతున్నారు? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. త్వరలో ఆయన జనసేన కండువా కప్పుకుంటారు. ఇక 2004లో బీజేపీ, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను పక్కన పెట్టింది వైసీపీ. అయితే ఇప్పుడు ఆయన సడన్ గా జనసేనలోకి వెళ్లడంతో నియోజకవర్గంలో కూటమిలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. గత 2 దశాబ్దాలుగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రత్యర్థులుగా రాజకీయాలు చేశారు. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మ 2019లో ఓడిపోయారు. అసలే నియోజకవర్గంలో జనసేనకు వర్మకి మధ్య గ్యాప్ ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తప్ప ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వర్మ చేసిన ట్వీట్ కూడా వివాదమైంది. దాంతో దూరం మరింత పెరిగింది. ఇప్పుడు మళ్లీ దొరబాబును ఎలా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారట వర్మ. గత 5 ఏళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తమని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేస్తున్నారట. అలాంటిది డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో గత ప్రభుత్వం మూలాలు ఉన్న వారిని ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది కూడా ప్రశ్నిస్తున్నారట వారి వలస వలన. ఇక మరోవైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ డౌటే అని ప్రచారం జరుగుతోంది. పెండెం దొరబాబు సొంత ఊరు కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వూరు. ఈ మధ్యనే ఆయన నియోజకవర్గంలో కొత్త ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు వస్తుందని ఆయన వర్గం ప్రచారం అప్పుడే మొదలుపెట్టేసింది. ప్రస్తుతం కూడా చైర్మన్ గా ఉన్న తుమ్మల రామస్వామి జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతానికి దొరబాబుకి జనసేన జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించి తర్వాత కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గా అవకాశం ఇస్తారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే నానాజీ దొరబాబు చేరికను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దొరబాబు వర్గం కూడా అంతే స్థాయిలో రియాక్షన్ ఇస్తోంది. తాము ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాము వైసీపీలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పవన్ కోసం పనిచేశామని, ఆ విషయం అధినేతకు కూడా తెలుసు అని, అందుకే జాయినింగ్ కి యాక్సెప్ట్ చేశారని దొరబాబు వర్గీయులు అంటున్నారు. దాంతో ఇంకా దొరబాబు జాయినింగ్ అవ్వకుండానే కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే పట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. దొరబాబు చేరికతో తమకు బెనిఫిట్ ఉంటుందని జనసేన భావిస్తూ ఉంటే తమను టార్గెట్ చేస్తున్నారని వర్మ వర్గం ఫైర్ అవుతోంది. మాజీ ఎమ్మెల్యేల మధ్య వ్యవహారం మరింత ముదురుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో తమను గెలిపించిన నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారని చర్చ జరుగుతోంది. ఇక గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై అవసరమైతే పోరాటాలు చేయడానికి సిద్ధమంటున్నారట వర్మ. అధికారం కోసం తాను పార్టీలు మారలేనని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. దొరబాబు ఇప్పటి వరకు 5 పార్టీలు మారారని గుర్తు చేస్తున్నారట. తాను నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట దొరబాబు వర్గం.
ఇక పిఠాపురంలో నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? జనసేన నేతల్లో కూడా కొంచెం కలవరపాటు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి అసలు? ఏపీ రాజకీయం అంతా ఒకవైపు ఉంటే పిఠాపురం మాత్రము రాజకీయం ఒకవైపు ఉందనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ధర్మం పొత్తులో భాగంగా పిఠాపురానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటిలో దాన్ని అయితే వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అయితే తర్వాత కొన్ని గొడవలు జరిగాయి. తర్వాత తమ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పిలిపించడము, తనకు హామీ ఇవ్వడము, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకు సపోర్ట్ చేయాలని వర్మని కూడా అడిగారు. వర్మతో పాటు వీళ్ళంతా కూడా కలిసి కోఆర్డినేట్ అయ్యి మొత్తానికి అయితే పిఠాపురంలో అయితే భారీ స్థాయిలో అయితే మెజారిటీలో అయితే పవన్ కళ్యాణ్ కూడా గెలుపొందారు. తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత మాత్రం రాజకీయ పరిణామాలు మాత్రం శరవేగంగా మారుతున్నాయని చెప్పాలి. ఇటీవల కాలంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండం దొరబాబు తన పార్టీకి రాజీనామా చేసి చాలా కారణాలు అంటే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి మార్చారో ఆ సమయంలో పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడంతో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత పార్టీ కూడా రాజీనామా చేశారు. తర్వాత ఏదైతే ఎన్నికల్లో కూడా కామ్ గా ఉన్నారు. ఇండైరెక్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు. తన వర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి జనసేనకి సపోర్ట్ చేయాలని కూడా పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే దాని తర్వాత కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో ముందు నుంచి కూడా పెండం దొరబాబు జనసేనలోకి చేరుతారని కూడా ఒక టాక్ నడిచినప్పటికీ కూడా ఆయన గతంలో దాన్ని ఖండించారు. అటువంటి ఆలోచన ఏమీ లేదు అని చెప్పి ఖండించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం రీసెంట్ గా ఆయన కుటుంబ సమేతంగా అయితే పవన్ కళ్యాణ్ ని కలిశారు. తర్వాత తను పార్టీలోకి వస్తానని చెప్పడము, దానికి సముచితంగా పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించినట్టుగా కూడా వార్తల్లో కూడా చూసాము. అయితే ఈ 9వ తేదీన కూడా భారీ స్థాయిలో ఆయన అనుచర గలంతో కూడా పార్టీలో చేరేందుకైతే సిద్ధపడుతున్నారని కూడా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే పిఠాపురంలోనే ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఏవైతే వేడుకలు ఉన్నాయో దాని సమక్షంలోనే ఆయన పార్టీలో కూడా చేరుతారని కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రము ఖచ్చితంగా వర్మ బలాన్ని బలహీనతను కూడా కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. విశ్లేషకులు కూడా చెప్తున్న మాట అయితే వినిపిస్తుంది. ఎందుకంటే తాను ఆశ్రయానికి వచ్చిన పిఠాపురం నన్ను గెలిపించండి అని ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే పిఠాపురం కంచుకోటగా టీడీపీ కంచుకోటగా ఉన్న పిఠాపురం వర్మను ఢీకొట్టేందుకు అయితే వర్మను బలహీనపరిచేందుకు ఆయన బలగాన్ని ఇంకా బలహీనపరిచేందుకు అయితే పవన్ కళ్యాణ్ తన బలాన్ని అలాగే తన నాయకత్వాన్ని తన పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ విధంగా దొరబాబును అయితే తన పార్టీలో చేర్చేందుకు అయితే సముచితంగా ఉన్నారా అన్నది కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరోపక్క పెండం దొరబాబు మాత్రం జనసేనకు వస్తే జనసేన మరింత కూడా బలపడుతుంది. అలాగే ఆ పార్టీకి మరింత బలం కూడా చేకూరుతుంది. అలాగే ఏదైతే వర్మను కూడా పూర్తి స్థాయిలో బెంచ్ చేయడానికి కూడా అవకాశం కూడా కల్పిస్తుంది. అంటే గతంలో కూడా వర్మ ఏదైతే తాను వ్యతిరేకించినప్పటికీ తమ అధినేత చంద్రబాబు కూడా ఆయనకి హామీ ఇచ్చారు. ఫస్ట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ మీకు ఇస్తామని హామీ ఇవ్వడము, తర్వాత ఆయన దానికి సంబంధించి కూడా ఓకే అనడం కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో పరిణామాలు అయితే మారాయని చెప్పాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వచ్చినప్పుడు మాత్రమే వర్మ అయితే కలిసాడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా రోజుల్లో అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జనసేన మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ వీరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా సపరేట్ గా చేసుకోవడం, అలాగే వర్మ కూడా తాను ఒంటరిగా కార్యక్రమాలు చేసుకోవడం, అటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా అక్కడ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మరి దొరబాబు పార్టీలో చేరితే ఏ విధంగా ఉంటుందన్నది కూడా పూర్తి స్థాయిలో జనసేన నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా అంటే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూటమిలోకి వస్తే ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. బేసిక్ గా పెండం దొరబాబు అయితే తన ప్రోపర్ వచ్చి కాకినాడ రూరల్. అయితే ఆయనకు ఒకవేళ పార్టీలో చేరిన తర్వాత పిఠాపురం ఇన్ఛార్జ్ ఇస్తే మాత్రం మర్రెడ్డి శ్రీనివాస్ కి ఖచ్చితంగా కీలకమైన పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తారా? లేదంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 21 ఎమ్మెల్యేలలో మాత్రము ఖచ్చితంగా ఎవరైతే పంతం నానాజీ ఉన్నారో ఆయన మీద పూర్తి స్థాయిలో నెగిటివ్ అయితే ముందు నుంచి కూడా నెగిటివ్ అయితే వస్తుంది. 2-3 రాళ్ళు కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలిపించడము అలాగే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ తీరు మాత్రం ఎక్కడ మారడం లేదు. ఖచ్చితంగా అక్కడ ఇన్ఛార్జ్ కూడా వేసే ఆలోచనలో అయితే రూరల్ కి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పెండం దొరబాబు పార్టీలో చేరిన తర్వాత రూరల్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు మాత్రం మరింత వేడెక్కుతాయని చెప్పాలి. ఇప్పుడు ఏపీలో రాజకీయం ఒకవైపు ఉంటే పిఠాపురంలో మాత్రం రాజకీయాలు మాత్రము
డిఫరెంట్ రాజకీయం జరుగుతుందనే చెప్పాలి. ఏదైతే తనను గెలిపించండి, ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో తన మొత్తం తనకి కావాల్సినట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ ఎవరైతే కీలకంగా ఉన్నారో వర్మను కూడా బలహీనపరచడానికే ఈ విధంగా కూటమిలో చేరికలు ఉన్నాయన్నది కూడా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నందిని. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత వివరణ ఇచ్చేందుకు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం పిఠాపురం నియోజకవర్గం తీసుకున్నట్లయితే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నియోజకవర్గం మనకు తెలిసిన అంశమే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక అంశం చేరింది, ఏదంటే పెండెం దొరబాబు ఇప్పుడు జనసేనలోకి జాయిన్ అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే పెండెం దొరబాబుకి అటు వర్మకి మధ్య ఎన్ని మన గొడవలు ఉన్నాయన్నది మనకు తెలుసు. వాళ్ళిద్దరికి ఆ రెండు వర్గాలకి పడని పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే డెఫినెట్ గా లోకల్ గా రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు కూటమి దాంట్లో జాయిన్ అయిన తర్వాత మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏ విధంగా జాయిన్ అయ్యారో అదే విధంగా జాయిన్ అయిన తర్వాత సామ్యం ఉదయ భానుగారు కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత లోకల్ గా డిఫరెన్సెస్ ఉంటాయి, ఉన్నా కూడా అన్ని కూడా కలిసి మెలిసి చేసుకోవాలని చెప్పేసి కూటమి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే చేసుకోవాలి. ఒక కాన్స్టిట్యున్సీలో అనేక మంది నాయకులు ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మంగళగిరిలో లోకేష్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అక్కడ జనసేన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా పదవులు ఇచ్చారమ్మ. అంటే కొన్ని వేల పదవులు ఇంటి రాష్ట్రంలో ఎంతమంది నాయకులు వచ్చినా కూడా వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి, అంటే పెండెం దొరబాబు గారు ఎక్స్ఎమ్మెల్యే, మరి 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఆటోమేటిక్ గా లోకల్ క్యాడర్ అదంతా కూడా ఉంటుంది. వచ్చి నేను పార్టీలో ఉంటాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను అన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని కన్సిడర్ చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు చేశారు. వర్మ గారికి ఎమ్మెల్సీ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, ఆటోమేటిక్ గా వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారు. అంటే వర్మ గారికి పెండెం దొరబాబుకి వచ్చేటువంటి అంటే కాంపిటీషన్ ఏమి లేదు పదవుల విషయంలో. ఆయన జనసేనలో ఉంటారు, ఈయన తెలుగుదేశంలో ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటిది అంటే ఆ ప్రాబ్లం రావడానికి అవకాశం లేదు. ముఖ్యంగా అది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ. పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా ఎక్స్ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక బాధ్యత అప్పచెప్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వేరే ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, కానీ ముఖ్యంగా మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తాను, ఒక మోడల్ ఎమ్మెల్యేని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాంట్లో భాగంగానే ఉప్పాడలో కానీ మరి ఆ లోకల్ గా ఉన్నటువంటి అనేక మండలాల్లో కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఆల్రెడీ కూడా కంప్లీట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. అందువల్ల లోకల్ గా పెండెం దొరబాబు గారు ఉంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పూర్తిగా అవగాహన ఉండింది. ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన 100% ఉపయోగపడతారు డెఫినెట్. ఓకే, ఒకవేళ ఈయన చేరికతో ఈ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పంతం నానేజీకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఇంకా ముందు ముందు? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన ప్రజెంట్ పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటారు. అదే ఇప్పుడు అనేక కార్పొరేషన్ చైర్మన్సే కాదు, మరి జిల్లా స్థాయిలో సెంట్రల్ బ్యాంక్ అనే కాదు, చాలా పదవులు ఉంటాయి. అంటే ఆ ఎమ్మెల్యేకి ఈయనేమో పిఠాపురంకి సంబంధించిన ఎమ్మెల్యే, మీరు చెప్పిన పంతం నానాజీ గారేమో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. అందువల్ల ఆ కాంపిటీషన్ కానీ ఒకరికొకరికి ఉన్నటువంటి ఇబ్బంది అనేది ఏం లేదు. ఎందుకంటే మనం పదవి ఇవ్వాలనుకుంటే అనేక మంది ఉన్నారు, అనేక స్థాయిల్లో చేయొచ్చు. ఎక్కడైనా చిన్న చిన్నవి ప్రతి పార్టీలో ఉంటాయి, ఉన్నా కూడా అది పెండెం దొరబాబు కానీ, అదే విధంగా మన వర్మ గారు కానీ, అదే విధంగా పంతం నానాజీ కానీ ఆ స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆయన వర్మ గారికి మంచి ఫ్యూచర్ ఉంది, అదే విధంగా నానాజీ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అలా డిఫరెన్స్ రావడానికి అవకాశం లేదు. ఒకవేళ డిఫరెన్స్ రావడానికి అవకాశం లేదన్నారు, ఒకవేళ ఇన్కేస్ ఈ పెండెం దొరబాబు గారి చేరిక వల్ల ఎవరికి అంటే ఎలాంటి లాభం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు దొరబాబు గారు ఎక్కడైతే ఉన్నారో రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారి దగ్గర ఆయన నాకేమన్నా నేను ఆయనతో కాంపిటీషన్ ఉన్నాను, ఆయనకు ఇచ్చే పోస్ట్ నాకు ఇవ్వాలి అనేటువంటి డిఫరెన్సెస్ అనేది ఉంటే ఇబ్బంది. ఆయన ఏం అడగలేదు, వాలంటీర్కి వచ్చి జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సేవ చేయమన్నారు, నేను చేస్తానని చెప్పాను.
అంతే తప్పితే ఆయన కండిషన్లు పెట్టి కండిషన్లుగా జాయిన్ అయినప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ కండిషన్ లేదు. వితౌట్ కండిషన్ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండి సర్వీస్ చేయమన్నా నేను చేస్తాను అనేది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఇంకా డిఫరెన్సెస్ అవడానికి అవకాశం లేదు. అంటే యాక్చువల్గా ఏమీ లేవు అని అనుకుంటా. అంటే ఆయన ఏమి కండిషన్స్ పెట్టి రావట్లేదు కాబట్టి ఓకే ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదంటున్నారు. కానీ నెమ్మదిగా దూరి దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం మిగిలిన వర్గీయులకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది రావడం వల్ల మాకేమైనా ఎఫెక్ట్ పడుతుందా, అంటే మేము కాస్త దూరం అయ్యే అవకాశం ఉందా, లేదంటే మేము అనుకున్న ముందుకు వెళ్ళలేకపోతామా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అనుకోని వైన ఉందంటారా? అంటే ఇక్కడ ఒక ఇష్యూ అండి. ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఉంటాయి. దానికి ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పొజిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి నాన్ యాజకీయానికి ఇబ్బంది లేదు. క్యాడర్ కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి క్యాడర్లో ఎక్స్ఎమ్మెల్యేకి ఇస్తారు. పార్టీలు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఏది ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో అన్ని మాట్లాడుకుని లోకల్గా ఉన్న నాయకులతో, మరి పక్క జిల్లాలో ఉన్న నాయకులతో, ఎంపీతో, ఉదయ్ శ్రీనివాస్తో, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో వాళ్ళందరితో డిస్కస్ చేసి, ఎందుకంటే పెండెం దొరబాబు గారు ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఇది ఆర్డినరీ పర్సన్ కాదు కదా. అందువల్ల డెఫినెట్ గా ఆయన తీసుకునేటప్పుడు అన్ని ఈక్వేషన్స్ లో మాట్లాడుకుని లోకల్ గా ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ ను కూడా పార్టీకి లోకల్ గా డెవలప్మెంట్ కి నియోజకవర్గ డెవలప్మెంట్ కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో డిస్కస్ చేసుకుని జాయిన్ చేసుకున్నారు. కాబట్టి వితౌట్ డిస్కషన్ వితౌట్ వాళ్ళ నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాలు ఎవరు ఏది మాట్లాడేది, ఏది ఇష్యూ ఉన్నా కూడా పార్టీలో ఇంటర్నల్ గా మీరు మాట్లాడండి, ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటాను, మీరు ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ మీద మీరు ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్పారు. లేకపోతే రాశాడు ఈ మధ్యన పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరు ఏదన్నా కూడా ఉప ముఖ్యమంత్రి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనే ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా అనేక రకాలైనటువంటి ఇతర పార్టీలు కూడా మనం టార్గెట్ చేస్తాయి. అందువల్ల మీరు సైలెంట్ గా మీ పని అలాంటి నేను టేకప్ చేస్తాను, మీరు ఆ డిస్టర్బెన్స్ లోకి మీరు వెళ్ళి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, కూటమి ఇప్పుడు 15 సంవత్సరాల దాకా ఉండాలి, ఇది ఈ రోజు విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ మనం చూసాం కాబట్టి ఇంకా దాన్ని మనం వేరే నెగటివ్ గా ఆలోచించాల్సినటువంటి పని కూడా లేదు. ఓకే, అంటే యాక్చువల్గా ఈయన 2 సార్లు పెండెం దొరబాబు గారు వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ పడుద్దా అనే ఒక కోణంలో వస్తుంది. ఇప్పుడు కూడా లోపాయకరంగా కూడా రుసురుసులు అయితే వినిపిస్తున్నాయి. అంటే మాకేమైనా ఎఫెక్ట్ పడుద్దా, ఏమైనా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నెమ్మదిగా స్టార్ట్ అయితే అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం సంబంధించి మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఎవరు మాట్లాడద్దంట మాట కూడా వాస్తవమే, కానీ నిజంగా అంతలా ఆగమన్నా సరే ఆగుతారంటారా, ఎఫెక్ట్ పడద్దని ఆలోచన లేకుండానే కలిసి పని చేయగలుగుతారంటే. ఎందుకంటే గతంలో ఎగతాళి చేసిన వ్యక్తులు, మీరు ఓడిపోతారని చెప్పిన వ్యక్తులు మళ్ళీ అదే పార్టీలోకి వచ్చి ఉన్నారంటే అంత ఫ్రీగా ఉండగలరంటారా? అంటే డెఫినెట్ గా వేరే రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీల నాయకులు ఈ విధమైన విమర్శలు చేయండి అని చెప్పేసి చెప్పడం మనం సర్వసాధారణంగా చూసాం. వీళ్ళకి వ్యక్తిగతంగా ఏ విధమైన డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఇది ఫలానా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మీరు ఈ విధంగా మీరు మాట్లాడండి, ఆయన కించపరచండి, లేదా ఆయన ఫ్యామిలీ ఇష్యూ మీద మాట్లాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ పేపర్ తీసుకుని చదువుతారు, వెళ్ళిపోతారు. తర్వాత అదే మేము తప్పు చేశాం, మేము ఇది మన నాయకుడు ఈ విధంగా ఆయన మీ మీద ఈ విధంగా దుర్భాషలాడమన్నారు, మిమ్మల్ని కించపరచమన్నాడు అని చెప్పేసి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అనేక మంది చెప్పారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు విమర్శించలేదు. పోయేసరికి వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంటే సామాన్య ఉదయ్ భాను గారి ఇష్యూ చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద మీరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఆయన క్లియర్ చెప్పాడు, నేను పార్టీ పరంగా మాట్లాడతాను, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు నేను చేయను అని చెప్పేసి భాను గారు చెప్పారు. ఉదయ్ భాను గారు జగ్గేపేట ఎమ్మెల్యే చెప్పినప్పుడు అదే పేరు నాని బందర్ ఎమ్మెల్యే రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం, దుర్భాషలాడటం, ఆయన కించపరచడం ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి ఆయన మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి ఆ రోజు కూడా అన్ని మీడియాలో కూడా న్యూస్ అంతా కూడా హల్చల్ చేస్తున్నాము. అందువల్ల ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఈ దొరబాబు గారు ఇష్యూ చూసుకున్నప్పుడు వీళ్ళు అంత కాంట్రవర్షియల్ కాదు. లోకల్ గా కాన్స్టిట్యూన్స్ లేదా వాళ్ళు డెవలప్మెంట్ ఏదో చేసుకున్నారు తప్పితే అంత కాంట్రవర్షియల్ గా వేరే వాళ్ళు వ్యక్తిగతమైన దోషణలు చేస్తాం. వాళ్ళు మన రోజా చూసుకున్నా, అప్పటి రాంబాబు చూసుకున్నా,
లేదా ఇంకొకరు మన వల్లభనేని వంశీ చూసుకున్నా, వీళ్ళంతా కూడా మహిళల్ని కించపరచడము, బూతులు తిడటం ఇదంతా కూడా నానా రచ్చ చేశారన్నమాట. అలాంటి వాళ్ళని చేర్చుకునేటప్పుడు డెఫినెట్ గా దాని మీద ప్రాబ్లం ఉంటుంది. పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ పెన్నెం దొరబాబు ఆ స్థాయిలో వెళ్ళిన వ్యక్తి కాదు కాబట్టి కాన్స్టిట్యున్సీలోనే ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం కూడా చాలా తక్కువ. అంటే 6 నెలలకో 3 నెలలకో పెట్టారు తప్పితే రెగ్యులర్ గా పెట్టి ఇదంతా కూడా చేసే దాంట్లో అలాంటి రక్ష చేసేటువంటి వ్యక్తుల్లో లేరు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నా తప్పులేదు. ఓకే, అదేవిధంగా మనం చూసాం కొత్త అంశం ఏంటంటే ఆల్రెడీ నాగబాబుకి ఎమ్మెల్సీ సీటు ద్వారా వీళ్ళు తీసుకుంటామంటున్నారు కాబట్టి ఇది అంటే అటు వర్మ ఈ విషయంలో కొంచెం ఆయనకి సీటు కూడా ఇవ్వకపోవడం జరిగింది కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వర్మ ఆశించిన స్థానాన్ని తీసుకోలేకపోయారు, సో పక్కన పెట్టిన వైను, దానికి తోడు ఇప్పుడు ఈ పెండెం దొరబాబు కూడా జాయినింగ్, సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడదంటారా? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటే విషయం మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ వర్మ గారికి ఇవ్వరు. ఎందుకని జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. నాగబాబు గారు జనరల్ సెక్రటరీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో ఏబీసీలలో చేసి ఈయన రాజకీయంగా టర్న్ చేసిందే నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారన్నమాట. అందువల్ల పదవుల విషయంలో కూడా మీరు ఎమ్మెల్సీ ఇష్యూ చూసుకున్నా కూడా ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి. అది పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి తప్పితే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉండదు అనమాట. డెఫినెట్ గా ఆయన ఆ రోజు మంచి భవిష్యత్తు ఉండాలి వర్మ గారికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పబ్లిక్ గానే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. అందువల్ల వర్మ గారు రాజకీయ జీవితానికి ఏ విధమైనటువంటి డోకా ఉండదు అనేది మనం 100% చెప్పవచ్చు అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, మంచి వివరణ ఇచ్చినందుకు. మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలోనే కొత్త తరహా రాజకీయం నెలకొందని అనుకోవాలి. పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్ కలవడంతో పిఠాపురం రాజకీయాలైతే ఆసక్తి కలిగిస్తున్నాయి. పవన్ ను ఓడించామన్న వారు ఇప్పుడు అక్కడికి వచ్చారంటూ కూడా అటు సెటర్లు కూడా వేసుకుంటున్న వైనవేతం చూస్తున్నాం. అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచులో పెట్టడం అంటే ఇదేనని అనుచరులతో ప్రస్తావిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అంటూ కూడా ప్రచారం బాగా జరుగుతుంది. నియోజకవర్గంలో అసలు కొత్త ఈక్వేషన్లు ఏంటి, గిలిగజ్జాలకు సెట్ అవడం అంత సులువా, మాజీ ఎమ్మెల్యేల మధ్య నిజంగానే సమన్వయం సాధ్యమేనా? పెండెం దొరబాబు చేరికతో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చెక్ పెట్టినట్లు అవుతుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరికి చెక్ పెట్టబోతున్నారు అంటూ కూడా చాలా ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా పెండెం దొరబాబు చేరికతో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అటు వర్మ నుంచి కావచ్చు ఇటు పంతం నానాజీకి కావచ్చు ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అంటూ కూడా అటు వారిని వర్గీయుల నుంచి అయితే బాగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇలా చేరడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పేసి అయితే ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. చూడాలి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూటమి పెద్దలతో చర్చించి దీనికి ఎలాంటి సమస్యలు రాకుండా నెక్స్ట్ కూల్గానే జరిగేటట్టు చూస్తారా, లేదంటే ప్రచారాలు జరుగుతున్నట్టుగానే నిజంగానే ఇటు వర్మ వర్గీయుల నుంచి కావచ్చు అటు పంతం నానాజీ వర్గీయుల నుంచి కావచ్చు ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీకి సంబంధించి ఏమైనా లోపాయకారంగా నెమ్మదిగా రాజకీయాలు కూడా జరిగే అవకాశం ఉందన్నది కూడా మరికొన్ని రోజులైతే తెలుపనుంది. సరే, మొత్తంగా అయితే పంతం ఈయన సంబంధించి పెండెం దొరబాబు చేరిక అనేది కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారిందని అనుకోవాలి. గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు జనసేనలోకి చేరబోతున్నారనే ప్రచారం కూడా చాలా హాట్ టాపిక్ గా నడుస్తుందని అనుకోవాలి. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.